దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామ్ని. ప్రజెంట్ మనతో ఉన్నారు డాక్టర్ నాగిరెడ్డి గారు. సో నాగిరెడ్డి గారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్ బాగున్నారా? సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే బంగ్లాదేశ్లో. సో అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి అవన్నీ మీకు తెలిసినాయి. 3 months నుంచి అక్కడ చాలా హడావుడి జరుగుతుంది. సో దీని ఎఫెక్ట్ అనేది ఇండియాకి ఏ విధంగా ఉంటుందంటారు? సో బేసిక్గా స్టోరీ ఏంటంటే బంగ్లాదేశ్ మన నైబర్. మనం అంత ఈజీగా నైబర్లను చేంజ్ చేయలేం. బంగ్లాదేశ్కి మనం నైబర్, మనం బంగ్లాదేశ్కి నైబర్. పాకిస్తాన్ మనకి నైబర్, మనం పాకిస్తాన్కి నైబర్స్ని మనం చూస్ చేసుకోలేము. సో ఇంకొకటి ఏంటి అంటే బంగ్లాదేశ్కి ఒక సైడ్ ఓషన్ ఓపెనింగ్ ఉన్నాయని మిగతా 3 sides కంప్లీట్ ఇండియానే బార్డర్ ఉంది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ల్యాండ్ లాక్డ్ విత్ ఇండియా అనమాట. సో అక్కడ జరిగే పరిణామాలు, మన దేశంలో ఇండియాలో జరిగే పరిణామాలన్నీ బంగ్లాదేశ్లో ఎఫెక్ట్ ఉంటాయి, బంగ్లాదేశ్లో జరిగే పరిణామాలన్నీ ఇండియాలో ఎఫెక్ట్ ఉంటుంది మనకు. సో ఇన్ని రోజులు ఇప్పుడు షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్, లీగల్గా ఇప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్, ఈవెన్ దో షీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద కంట్రీ, షీ ఈజ్ ఇన్ ఎగ్జైల్. ఆమె ఇంకా రిజైన్ చేయలేదు. సో ఆమె యాక్చువల్గా 3 full terms అంటే 15 years అయిపోయి మొన్న ఒక 1 year బ్యాక్ ఇంకో ఎలక్షన్ గెలిచింది. గెలిచినప్పటి నుంచి ఆ దేశంలో కొద్దిగా రంబ్లింగ్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఈమె వల్ల మనకి ఇంకా దేశం ముందుకు పోవట్లేదు, సంథింగ్ జరుగుతుంది అన్నది. దానికి యాక్చువల్గా ఇప్పుడు ప్రపంచంలో ఓపెన్ సీక్రెట్ ప్రస్తుతం ఇంకా అమెరికాలో ఉన్న డెమోక్రట్ గవర్నమెంట్ లెడ్ బై బైడెన్, కమలా హ్యారిస్, మన సౌత్ ఈస్ట్ వాళ్ళ రీజనల్ అడ్వైజర్ డొనాల్డ్ లూ అని ఉన్నారు అనమాట. సో వీళ్ళు ముగ్గురు కాన్స్పైర్ చేసి రెజీమ్ చేంజ్ చేసినారు అన్నది ప్రపంచంలో ఓపెన్ సీక్రెట్ అనమాట. సో దే వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ హసీనా బికాజ్ వాళ్ళు ఒకటి చిన్న ఐలాండ్, చాలా స్మాల్ ఐలాండ్ ఉందన్నమాట ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ బంగ్లాదేశ్. అది తీసుకొని చైనాకు కౌంటర్గా ఒక మిలిటరీ బేస్ పెట్టాలా అని ఆమెను అడిగినరు, ఆమె ఇయ్యలేదు. సో దానివల్ల రెజీమ్ చేంజ్ చేసిండ్రు. రెజీమ్ చేంజ్ చేసి యూనిస్ అన్న ఈయన నోబెల్ ప్రైజ్, ఆ నోబెల్ ప్రైజ్ కూడా అంతా ఈ డెమోక్రట్ అమెరికన్ ప్రోత్సాహం వల్లనే జరిగిందని ఆయనను తీసుకొచ్చి ఇప్పుడు మెయిన్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ అని ఇన్స్టాల్ చేసిండ్రు అనమాట. హీఈస్ నాట్ ద ప్రెసిడెంట్, హీఈస్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్. రైట్ మా. సో 3 months ముందు నుంచి ఇదంతా అజిటేషన్, రోడ్లలో అజిటేషన్, ఫైరింగ్ అంతా ప్రాబ్లం అయ్యి లాస్ట్కి షేక్ హసీనా దేశం వదిలేసిపోయి యూనిస్ వచ్చినాక కొద్దిగా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. కానీ ఇంకా కంప్లీట్గా రూల్ ఆఫ్ లా రాలేదన్నమాట, ఎందుకంటే ఈయనకి లీగల్ శాంటిటీ లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏది కాబోతున్నది అన్న దానివల్ల కూడా మన దగ్గర ఇప్పుడు వరకు జరిగింది ఇదనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలక్షన్లు జరుగుతాయా, మళ్ళీ షేక్ హసీనా రిటర్న్ వెళ్తారా అన్నది. అక్కడ మెయిన్గా 3 పార్టీలు ఉన్నాయేమో, షేక్ హసీనా అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అన్నది, ఇంకోటి జమాత్ అన్నది. ఈ జమాత్ అన్నది కొద్దిగా డేంజరస్ అనమాట. సో బంగ్లాదేశ్ని వేరే ప్రపంచంలో ఉన్న వేరే ఒక 3 దేశాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనమాట. ఇంతకుముందు అన్నట్టు రెజీమ్ చేంజ్ అమెరికా చేసింది. పాకిస్తాన్కి ఇంతకుముందు వాళ్ళ పార్ట్ ఉండే అనమాట, ఈస్ట్ పాకిస్తాన్. అది బంగ్లాదేశ్ అయింది కాబట్టి వాళ్ళకు ఒక కోరిక ఉందన్నమాట, ఆ దేశము మనకంటే ఎకనామిక్గా మంచి ప్రాస్పర్ అవుతుంది కాబట్టి ప్రాస్పర్ కానియద్దు. చైనాకు మనకు ఇండియాకి ఎప్పుడు మనకు ఈ 2 ఇరిటేషన్లు ఉన్నాయి, 2 front వార్ ఉన్నదన్నమాట, చైనా పాకిస్తాన్. సో మనకు దీంట్లో కూడా మనము ఏదో ఒక యాంగిల్ చేయి పెడితే 3వ front వార్ కూడా అవుతుంది. ఇండియా కాన్స్టెంట్ ఇరిటేషన్ ఉంటుంది, డెవలప్మెంట్ లేకుండా దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు అన్నది చైనా ఇంటెన్షన్. ప్లస్ ఏదో ఒకటి ఎకనామిక్గా దాంట్లో ఒక పెద్ద ప్రాజెక్టా, రోడ్ వర్కా, ఎలక్ట్రిసిటీ వర్కా ఏదో ఒకటి చేయాలన్నది వాళ్ళ కోరిక. సో ఇప్పుడు బేసిక్గా అక్కడ ప్రశాంతత ఉంటే కానీ ఇండియాలో మనకు ప్రశాంతత ఉండదు. బేసిక్గా అన్ని వాళ్ళకు సప్లై చేసే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కాటన్, ఎలక్ట్రిసిటీ వయాదాని అన్ని మన దేశం నుంచే వెళ్తున్నాయి అన్నమాట. అయితే సార్ ఇప్పుడు ఇండియా పరంగా చూసుకుంటే ఈ విధంగా ఉంది, ఉభయ రాష్ట్రాలకి సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు? సో ఇప్పుడు బంగ్లాదేశ్కి మన ఉభయ రాష్ట్రాలకి ఎఫెక్ట్ ఏంటి అంటే సో లాస్ట్ ఒక 15 years నుంచి షేక్ హసీనా ఎప్పుడైతే గవర్నమెంట్లో ఉన్నారో అప్పటి నుంచి చాలా స్టేబుల్గా ఉంది. అబౌట్ 20%, 20 to 25, 30% ఆఫ్ ద హోల్ బంగ్లాదేశ్ జీడిపి వాళ్ళు తయారు చేసే క్లాత్, బట్టలు, రెడీమేడ్, అది ఒక 40 years చాలా బాగా ఎస్టాబ్లిష్ అయింది. మాది ప్రపంచంలో జరిగే మోస్ట్ రెడీమేడ్ వేరే బంగ్లాదేశ్లో జరుగుతుంది, దాని తర్వాత వియట్నాం, దాని తర్వాత ఇండియా. సో ఒక 40 years చాలా డెవలప్ అయింది ఇండస్ట్రీ, వెరీ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. 90% ఈజ్ ఆల్ బై ఉమెన్. సో దే హ్యావ్ బీన్ ట్రైన్డ్ అనమాట. సో సప్లై చైన్ అనమాట, ఇండియా నుంచి కాటన్ ఫ్యాబ్రిక్ పోతుంది, అక్కడ మొత్తం రెడీమేడ్ అయ్యి అట్లీస్ట్ చాలా పెద్ద అవుట్లెట్స్ అనమాట, గ్యాప్, లివిస్,
మార్క్స్ అండ్ స్పెన్సర్ ఇట్లాంటి దాంట్లో మెజారిటీ అబౌట్ 40-50-60% ఆఫ్ వాట్ ఎవర్ దేర్ సెల్లింగ్ థింగ్ ఈజ్ ఆన్ ద ర్యాక్స్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ బంగ్లాదేశ్ అనమాట. సో దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ ఎక్స్పోర్ట్ అండ్ దే ఆర్ అర్నింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ. సో ఇప్పుడు ఒక 3 months నుంచి దీనివల్ల మొత్తం స్టాప్ అయిపోయింది అనమాట సప్లై చైన్. సో ఇప్పుడు ఆ సప్లై చైన్ స్టాప్ అయినందువల్ల బంగ్లాదేశ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. వాళ్ళకు మనీ, ఫుడ్, ఇదంతా. ఎలక్ట్రిసిటీ మనం అదాని సప్లై చేయట్లేదు కాబట్టి అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కాటన్, ఫ్యాబ్రిక్ ఇండియా నుంచి పోవట్లేదు కాబట్టి అది ప్రాబ్లం అవుతుంది. సో ఓవరాల్గా ఎకనామిక్గా వాళ్ళది డౌన్ టర్న్ అయింది. సో ఈ ఎకనామిక్ అక్కడ డౌన్ టర్న్ అయితే ఇమీడియట్ గా మనకి ఎఫెక్ట్ ఏంటంటే పోరస్ బార్డర్స్ అనమాట. బార్డర్ ఈజీగా క్రాస్ చేస్తాం మనం అనుకుంటాం బార్డర్, కానీ అది కొన్ని 4500 కిలోమీటర్ల బార్డర్ ఉందన్నమాట. బార్డర్లో ఎవరో ఒకరు క్రాస్ చేస్తుంటారు, వస్తుంటారు, పోతుంటారు. సో వాళ్ళ వల్ల మెనీ పాకెట్స్ అనమాట. దాంట్లో మన హైదరాబాద్ ఓల్డ్ సిటీ కూడా ఒకటి. ఈ మధ్యలో జరిగిన అట్లీస్ట్ ఒక 1 yearలో జరిగిన 3 సంఘటనల్లో ముస్లిం, బెంగాలీ కాదు బాంగ్లా స్పీకింగ్ ముస్లిమ్స్ ఇన్ సీరియస్ క్రైమ్స్ అనమాట, లైక్ మర్డర్, రాబరీ, టెర్రరిజం, దీంట్లో దొరికింది అనమాట మనకు. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ వాళ్ళకు ఆపర్చునిటీస్ తక్కువైపోతే ఇమ్మీడియట్గా బంగ్లాదేశ్లో ఫస్ట్ పోర్ట్ ఆఫ్ కాల్ ఏంటంటే ఇండియాలోకి వాకిన్ చేయాలా, ఒక ఇల్లీగల్ ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు, ఒక పాస్పోర్ట్ ఇమీడియట్గా వాళ్ళ పాత ఫ్రెండ్స్ ఎవరన్నా ఇప్పిస్తారు. సో రిస్క్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ, హైదరాబాద్. సో వీళ్ళంతా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తే ఇప్పుడు మన దేశంలో రేషన్ కార్డు తీసుకున్నారు అనుకోండి, మనము ట్యాక్స్ పే చేసి మన ప్రజలకు రావాల్సిన రైస్, వీట్ రేషన్ కార్డు మీదనే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇంకా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని మీనియల్ జాబ్స్ అనమాట. ఇవన్నీ మనకు ఉండాల్సినవి, రిక్షాలు, ఆటోలు, డ్రైవర్లు, ఇవంతా మనకు తగ్గిపోతుంది. టెర్రరిజము, ఈ ఇల్లీగల్ యాక్టివిటీ అన్నది మనకు మెయిన్ థ్రెట్ అనమాట తెలుగు రాష్ట్రాలకి. వాళ్లకు కామన్గా ఒక 4-5 రాష్ట్రాలు దానికి వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్ నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పెద్ద ఏది ఉండదు, కానీ అక్కడికి బంగ్లాదేశ్కి పోయే ఫ్రూట్స్, వెజిటబుల్స్, రైస్, కాటన్ ఇవన్నీ మూవ్మెంట్ అవుతున్నాయి. అయితే సార్ ఇప్పుడు బేసిక్గా బంగ్లాదేశ్కి సంబంధించి హిందువుల మెజారిటీ ఎక్కువ ఉంది, దానికి సంబంధించి కూడా ఒక ఇష్యూ జరుగుతుంది. సో రీసెంట్గా 3-4 నెలల నుంచి లైట్గా జరుగుతుంది. యాక్చువల్గా నిన్నటి నుంచి ఇంకా కొద్దిగా అది ఇంటెన్స్ అయింది. బేసిక్గా అది ఎప్పుడైతే 1972లో పార్టిషన్ అయ్యి ఈస్ట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ అయినప్పుడు హిందూ పాపులేషన్ అబౌట్ 23% ఉండే అనమాట. ఇప్పుడు కరెంట్గా అబౌట్ 9-11% అనమాట. సో ఆల్రెడీ 23% నుంచి 11%కి తగ్గిపోయింది. సైజ్లో చూసుకుంటేమా బంగ్లాదేశ్ ఈజ్ అబౌట్ డబుల్ ద సైజ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, కానీ పాపులేషన్ అబౌట్ 17 crore. సో దాంట్లో ఇప్పుడు ఓన్లీ 10% అనమాట, అంటే ఒక 1.5 crore హిందూస్ ఉన్నారు. సో వాళ్ళని కూడా విపరీతంగా సప్రెషన్ ఎప్పుడు కాన్స్టెంట్గా జరుగుతుంది, కానీ ఈ 3 months నుంచి ఇంకా ఎక్కువ అయింది. సో మొన్న జరిగిన ఒక చిన్న సీక్వెన్స్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్కి ఇదంతా జరుగుతుంటే హిందువులందరూ ఒక దగ్గర యునైట్ అయ్యి ఇస్కాన్ చీఫ్ ఒక ఆయన లీడర్షిప్ తీసుకున్నారు అనమాట. వీళ్ళందరి తరఫున మాట్లాడడం, ఎక్కడ అట్రాసిటీస్ జరుగుతుంటే వాళ్ళకి హెల్ప్, లీగల్ చేయడం. సో ఆయనను నిన్న ఎయిర్పోర్ట్ నుంచి అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసినాక అసలు యాక్చువల్గా ఎవరికి, ఇండియన్ గవర్నమెంట్కి తెలియదు, బంగ్లాదేశ్ హిందూస్కి తెలియదు ఏ కౌంట్ మీద అరెస్ట్ చేసిండ్రు, ఏం ఛార్జెస్ ఉన్నాయి, ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ తీసుకొని పోయిండ్రు అన్నది. సో నిన్నటి నుంచి మళ్ళీ ఇంకొక పెద్ద ఎత్తున అన్రెస్ట్ స్టార్ట్ అయిందనమాట. సో అది మళ్ళీ ఫైనల్గా ఎక్కడికి లీడ్ అవుతుంది, ఆయన అసలు బ్రతుకున్నాడా లేదా అన్నది ఇంకా మనకు ఒక 2-3 రోజులు అయితే కానీ స్పష్టత రాదు. అయితే అలా చేయడానికి గల కారణం ఏమి ఉండొచ్చు సార్? అంటే అరెస్ట్ చేయడానికి సంబంధించి ఒకవేళ ఆయనే నిలబడితే ఎలాంటి మైనస్ ఉండొచ్చు అన్న విధంగా చూస్తున్నారు. సో దీనికి చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే షేక్ హసీనా అది అవామీ లీగ్ చార్టర్లో రాసుకున్నది ఏంటంటే మన దేశం సెక్యులర్గా ఉంటుంది, అందరం ఈక్వల్గా పనిచేసుకుందాము అన్నది. అదే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ జియా వాళ్ళది సెక్యులర్ అన్న వర్డ్ ఉండకూడదు అన్నది. ఇంకా ఒక రాడికల్ జమాత్ అన్నది ఇంకొక పార్టీ ఉందన్నమాట. వాళ్ళేమో కంప్లీట్గా ఈ దేశము ఇస్లాం నేషన్ కావాలా అన్నదన్నమాట. సో ఇప్పుడు షేక్ హసీనా లేదు, బిఎన్పి అన్నది కొద్దిగా వీక్ ఉంది. సో ఇప్పుడు జమాత్ అన్న వాళ్ళది యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అనమాట. సో వాళ్ళు ఏంటి అంటే అసలు ఈయనది కూడా వేగ్గా చెప్పే కౌంట్ ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఒక లాస్ట్ మంత్లో అజిటేషన్ చేసినప్పుడు బంగ్లాదేశ్ ఫ్లాగ్తో పాటు ఒక సాఫ్రన్ జెండా ఆర్ మనం భగవా అంటాం కదా, అది పట్టుకున్నారు కాబట్టి అది ట్రీజన్ అనమాట. ట్రీజన్ అంటే మనం దేశద్రోహం, ఆ అలిగేషన్. ఓన్లీ మీరు మా దేశంలో మా జెండానో వాళ్ళ రిలీజియస్ జెండానో తప్ప మీరు ఆ భగవా జెండా పట్టుకున్నారు కాబట్టి అది ట్రీజన్ అవుతుంది అన్నది కేసు పెట్టినట్టు తెలుస్తుంది. అది కంప్లీట్గా తెలియదు ఏంది అన్నది. సో అంత సప్రెషన్ జరుగుతుంది మా దేశంలో ప్రస్తుతం ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.